నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. మొదటి రోజులో భాగంగా తెలంగాణ తల్లి విగ్రహంపై ఇటు చర్చ అయితే కొనసాగింది. అయితే ఈ చర్చలో మధ్యలో మాత్రం బీజేపీ ఎమ్మెల్యేలు ఒక కొత్త అంశాన్ని తెరపై తీసుకొచ్చారు. అదే ప్రోటోకాల్ అంశం. నాకు ఈ ప్రోటోకాల్ విషయంలో గానీ నేను శాసనసభ్యున్నా కానా, తెలంగాణ శాసనసభల ఆరుమూరు ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధినా కానా? ఒకటి ప్రోటోకాల్ అధ్యక్ష, ఇదే లేనప్పుడు మాట్లాడడం ఎందుకు? శాసనసభ్యులమే కానప్పుడు మాట్లాడడం ఎందుకు? ఎమ్మెల్యేలుగా మాకు చాలా ఇబ్బందులు పడుతున్నాము, ఫీల్డ్లో చాలా ఇబ్బందులు అవుతున్నాయి, అవమానాలు కూడా పడుతున్నాము, ప్రోటోకాల్ సరిగ్గా పాటించడం లేదు, దీనిపై చర్చ జరపాల్సిందిగా బీజేపీ ఎమ్మెల్యేలు నిన్న అసెంబ్లీలో పెద్ద ఎత్తున ఈ అంశాన్ని పదే పదే ప్రస్తావించారు. ఒక సమయంలో కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే ఏకంగా మంత్రి శ్రీధర్ బాబు పక్కన కూర్చున్నారు. అంటే ఆయన కూడా ప్రోటోకాల్ ఉల్లంఘన చేశారు. ఎందుకంటే ఇదొక నిరసన, మాకు జరిగే పరిస్థితిని మేము చెప్పడానికి నిరసన చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అధికారికంగా జరగాల్సిన కార్యక్రమాల్లో ఒక ఎమ్మెల్యేలుగా ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేలు చాలా ఇబ్బందులు పడుతున్నాం, మాకు సరైన గుర్తింపు దక్కడం లేదు, ఆహ్వానం దక్కడం లేదు, అవమానాలు పడుతున్నాం, దీనిపైన చర్చ జరగాలంటూ వారు పదే పదే నిన్న ఎమ్మెల్యేలు ఈ అంశంపై మాట్లాడారు. సో ఇక ఈ అంశం తర్వాత, ఈ లేవనెత్తిన తర్వాత ప్రోటోకాల్ వివాదం అనేది తెరపైకి వచ్చింది. నిజానికి ప్రోటోకాల్ అంశం అనేది ఇప్పటికిప్పుడు ఈ ప్రభుత్వంలో వచ్చింది కాదు, ఇప్పటికిప్పుడు పోయేది కూడా కాదు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు ఎక్కడో అక్కడ ఆహ్వానం విషయంలో కానీ, అధికారిక కార్యక్రమంలో కూర్చునే విషయంలో కానీ, ఒకవేళ ఆ కార్యక్రమాల కంటే ఏదైనా ప్రారంభోత్సవాలకు వెళ్ళినా, ఏదైనా కార్యక్రమంలో ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్నా, అక్కడ అంతకుముందు ఓడిపోయిన అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తి అక్కడ ఆ ఇన్ఛార్జ్ అక్కడ కూర్చోవడం, అది వివాదం అవ్వడం, అక్కడ మళ్ళీ మాటల యుద్ధం జరగడం, ఇది పరిపాటిగా సాగుతుంది. సో ప్రభుత్వాలు మారినా కానీ ప్రోటోకాల్ విషయంలో మాత్రం ఎక్కడో అక్కడ ఇబ్బందులు అవుతూనే ఉన్నాయి, వివాదం అవుతుంది. నిజానికి ఇప్పుడున్న సీఎం అయితేంది, గతంలో ప్రతిపక్షాలు ఉన్నప్పుడు ఆయన మల్కాజ్గిరి ఎంపీ. కానీ ఒక కార్యక్రమంలో, అంటే నాకు తెలిసి ఎల్బీ నగర్ సరౌండింగ్లో కార్యక్రమంలో భాగంగా కేటీఆర్, రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా పాల్గొనాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ టైంలో ప్రోటోకాల్ అంటే ఒక సమయం, అంటే రేవంత్ రెడ్డికి ఇచ్చిన సమయం కంటే ముందే కేటీఆర్ వచ్చి ప్రారంభించారు. అంటే ఒకరికొకరు ఎదురు పడాల్సి వస్తుందన్న ఒక సందర్భంలో కేటీఆర్ ముందే వచ్చి దాన్ని ప్రారంభించి వెళ్ళిపోయారు. తర్వాత అది పెద్ద వివాదం అయింది. తర్వాత అక్కడ రేవంత్ రెడ్డి చేరుకొని ఎలా ప్రారంభిస్తారు, ఒక ఎంపీ హోదాలో నేను ఇక్కడ పాల్గొనాలి, నాకు ఇచ్చిన టైం కంటే ముందే వచ్చారని పెద్ద వివాదం అయింది. మరి ఈ మధ్యకాలంలో మనం చూసినాం, అధికార పార్టీ ఎమ్మెల్యే వేముల వీరేశం సంబంధించిన ఒక వివాదం, ఆయనను కూడా ఒక పోలీస్ అధికారి అడ్డుకోవడం, ఎవరు నువ్వు అడ్డుకొని కూడా మంత్రుల దగ్గర పోనీయడం, ఇలాంటివి జరుగుతున్నాయి. అంటే అధికార పార్టీకి సంబంధించిన వ్యవహారం, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ఎంపీగా ఉన్నప్పుడు కూడా ఈ ప్రోటోకాల్ వివాదం జరిగింది. అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా తప్పడం లేదు. ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అయితే సబితా ఇంద్రారెడ్డి ఒక సందర్భంలో, అలాగే పల్లా రాజేశ్వర రెడ్డి జనగామలో చాలా సందర్భాలు కూడా మాకు అవమానం జరుగుతుంది, ఓడిపోయిన పార్టీకి సంబంధించిన వ్యక్తిని అక్కడికి ఎందుకు తీసుకొస్తున్నారు, అలాగే కొన్ని శిలాఫలకాలమైన కూడా మా పేరు ఉండట్లేదు, అసలు సరైన ఆహ్వానమే ఉండట్లేదు, మేము స్థానిక ఎమ్మెల్యేలకు ఉన్నప్పుడు, ఒక ప్రతిపక్షం ఉన్నప్పుడు అక్కడ ప్రజలతో గెలిచినాం కాబట్టి మాకు ఆ గుర్తింపు ఇవ్వాలని కూడా ఇప్పుడున్న ప్రతిపక్ష ఎమ్మెల్యేల ప్రధానమైన డిమాండ్. గతంలో ఈ యొక్క సాంప్రదాయం కూడా వస్తుంది. కొన్ని సందర్భాల్లో అక్కడున్న సందర్భాన్ని బట్టి కూడా పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కౌశిక్ రెడ్డి విషయానికి వద్దాం. కౌశిక్ రెడ్డి కూడా కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ విషయంలో కూడా నాకు తెలియకుండానే అక్కడ ప్రతిపక్ష, అంటే నేను అక్కడ ఇన్ఛార్జిగా ఉన్న కాంగ్రెస్ నేతనే చెక్కులు పంపుతున్నారు కూడా ఆయన కోర్టుకు వెళ్ళాల్సిన సందర్భం వస్తుంది. అంటే గతం నుండి కూడా ఇది కొనసాగుతూనే ఉంది. దీన్ని బీజేపీ ఎమ్మెల్యేలు అయితే నిన్న అసెంబ్లీలో ప్రధానంగా చర్చ పెట్టాలని ఈ అంశాన్ని తీసుకొచ్చారు. అయితే తెలంగాణ తల్లి విగ్రహం సందర్భం కాబట్టి ఈ అంశం తప్పకుండా మీరు తీసుకొచ్చిన లేవనెత్తిన అంశాన్ని మేము పరిగణలోకి తీసుకుంటాం, త్వరలో ప్రివిలేజ్ కమిటీకి తీసుకెళ్తాం, ఈ అంశాన్ని ఒక రోజు చర్చ పెడతాం, తప్పకుండా ఇప్పుడే మీరు మొదటిసారి చెప్పారు కాబట్టి దీన్ని పరిగణలోకి తీసుకుంటున్నామని కూడా మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు, అలాగే స్పీకర్ కూడా చెప్పారు. అంటే ఏదైనప్పటికీ ఒక నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యేలుగా గెలిచినప్పుడు కొన్నిసార్లు ఒక్కొక్కసారి అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఇలాంటి ఇబ్బందులు అవుతున్నాయి. అంటే అధికారులు సరైన సమయం ఇవ్వకపోవడం, సమాచారం ఇవ్వకపోవడం వల్ల కూడా కొన్ని వివాదం అవుతున్నాయి. ఒక ఎమ్మెల్యేగా ఒక హక్కు, ఒక నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే గెలిచినాక ఆ నియోజకవర్గంలో ప్రభుత్వ ప్రకారం జరగాల్సిన కార్యక్రమాలకు ఆహ్వానం అందడం, అలాగే కొన్ని సందర్భాల్లో అక్కడిని పిలవడం, కొన్ని సందర్భాల్లో ఆయన పేరు ఉండడం, ఇవన్నీ కూడా ఒక నిబంధనల ప్రకారం, నిబంధనల ప్రకారం ఒక ఎమ్మెల్యేకున్న హక్కు. ఆ స్వేచ్ఛను కొన్ని సందర్భాల్లో అంటే మిస్కమ్యూనికేషన్ వల్ల, కొన్నిసార్లు కోఆర్డినేషన్ లేకపోవడం వల్ల, కొన్ని సమాచార లోపం వల్ల కూడా ఎమ్మెల్యేలు ఇబ్బంది పడే సందర్భం వస్తుంది. కొన్ని సందర్భాల్లో మంత్రులు వచ్చినప్పుడు కూడా సరైన
పాటించకపోవడం వల్ల కూడా ఎమ్మెల్యేలకు ఇబ్బందులు అవుతున్నాయి. ఈ సందర్భంలో బీజేపీ ఎమ్మెల్యేలు ఒక అర్థవంతమైన చర్చకైతే డిమాండ్ చేశారు. నిజంగా ఒక ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అయితే నేను 8 నెలల క్రితమే ఫిర్యాదు చేశాను, కనీసం పట్టించుకోవట్లేరు, ఫీల్డ్ లెవెల్లో మాకు చాలా అవమానపడుతున్నామంటూ కూడా ఆయన మాట్లాడారు. ఇక కామారెడ్డి ఎమ్మెల్యే అయితే ఆయన కూడా అర్థవంతంగా మేము మా హక్కు ఇది, మేము ఇబ్బంది పడుతున్నాము, ఎన్నిసార్లు చెప్పాలి, ఇక నిరసన తెలవాల్సిన పరిస్థితి కోసమే నేను శ్రీధర్ బాబు పక్కన వెళ్ళి కూర్చున్నాను. సో ఇప్పటికైనా దీన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది. ఇది ఏ ఎమ్మెల్యే కూడా ఇలాంటి జరగాల్సింది. అంటే ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు అధికార పార్టీ తప్పకుండా గౌరవం ఇవ్వాలి. ప్రజలతో ఓటుతో గెలిచింది కాబట్టి తప్పకుండా గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. దీని విషయంలో ప్రభుత్వం కూడా పూర్తిగా ఆలోచించాలి. ఇది ఒక రాజకీయ నాయకుడి గౌరవానికి సంబంధించింది అని కూడా ప్రస్తావన చేశారు. దీన్ని కూడా అధికార పార్టీ కానీ నిన్న దానికి సంబంధించిన వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు కానీ తప్పకుండా దాన్ని రిసీవ్ చేసుకున్నారు. సో ఈ వివాదాన్ని తప్పకుండా మేము పరిగణలోకి తీసుకుంటామని కూడా వారు చెప్పారు. సో ఏదేమైనప్పటికీ ప్రోటోకాల్ అనే అంశం పట్ల ఎమ్మెల్యేల వాళ్ళ హక్కు, ఆ హక్కు విషయంలో ఏ ప్రభుత్వాలైనా తప్పకుండా ఎమ్మెల్యేల విషయంలో మాత్రం స్థానికంగా అక్కడికి మంత్రుల స్థాయిలో వెళ్ళినప్పుడు కూడా స్థానిక ఎమ్మెల్యేలకు గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఏ ప్రభుత్వం ఇవ్వాల్సిన అవసరం ఉంది. అది రాజ్యాంగ ప్రకారం కూడా వాళ్ళ హక్కు. ఆ హక్కు విషయంలో మాత్రం ప్రభుత్వాలు తప్పకుండా పాటించాలి. అలాగే ఫీల్డ్ లెవెల్లో జరుగుతున్న ఎమ్మెల్యే జరుగుతున్న అవమాన విషయాల్లో స్పీకర్ కానీ ప్రివిలేజ్ కమిషన్ సంబంధించిన కమిటీ కూడా ఇచ్చి కూడా వాళ్ళపై చర్యలు తీసుకోవాలి. ఎమ్మెల్యే తరపు నుండే ఇస్తే ఏంటంటే ప్రజలకు కూడా ఒక విశ్వాసం ఉంటుంది ఎమ్మెల్యే పైన. పార్టీలు మారొచ్చు, ప్రభుత్వాలు మారొచ్చు, కానీ ప్రజల ఓట్లతో గెలిచిన ఒక ప్రజాప్రతినిధికి గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. అలాగే దానికి సంబంధించిన అధికారులకు కూడా ఉంటుంది. అంటే తప్పకుండా పార్టీలు మారుతాయి, ప్రభుత్వాలు మారుతాయి, అన్నీ మారుతాయి, కానీ ఎమ్మెల్యేలకు రావాల్సిన గౌరవం ఎమ్మెల్యేలకు ఇస్తే తప్పకుండా వాళ్ళకు కూడా ఒక విశ్వాసం ఉంటుంది. ఈ అంశం నిన్న తెరపైకి వచ్చింది. మరి ఈ అంశంపై మరి అధికార పార్టీ చర్చ పెడుతుందా, ప్రివిలేజ్ కమిటీకి నిజంగానే ఇస్తుందా, దీనిపైన మరి ఫిర్యాదు రూపంలో అలాగే కాలయాపన చేస్తుందా, లేకుంటే నిజంగా ఎక్కడ కార్యక్రమాలు జరిగినా పటిష్టంగా అక్కడ అమలు చేస్తుందో చూడాలి. ఎందుకంటే ఇప్పటికే మొన్న కొండ సురేఖ జనగామలోని ఒక కార్యక్రమానికి హాజరయ్యారు. నిజంగా ఒక కొత్త సాంప్రదాయాన్ని తీసుకొచ్చారు ఆమె కూడా. ఎందుకంటే ప్రతిసారి అక్కడ స్థానికంగానో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లరాజేశ్వర రెడ్డి అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. అక్కడ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఓడిపోయి ఉన్నాడు. కానీ అధికారిక కార్యక్రమాలకు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి అక్కడ రావడం, మళ్ళీ దాన్ని పల్లా వ్యతిరేకించడం, ఈ మాటల యుద్ధం జరగడం ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది. సో దీన్ని గమనించిన మంత్రి కొండ సురేఖ కొమ్మూరితో మాట్లాడుకొని అధికారిక కార్యక్రమంలో మీరు దూరంగా ఉంటే ఇక్కడ సమస్యలు కొంచెం ఇబ్బంది అవుతుంది, పార్టీ కార్యక్రమంలో పాల్గొని కానీ ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొనడం వల్ల అక్కడ పార్టీ ఎమ్మెల్యేలకు ఇబ్బంది అవుతుంది, అక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉంది కాబట్టి ఇబ్బందులు అవుతున్నాయని కూడా నచ్చజెప్పి కొమ్మూరిని కాస్త ఆ సభలు రాకుండా చేసింది. సో ఆ సభ ఆ రోజు కొండ సురేఖ గారు మాట్లాడడం, పక్కనే పల్లా కూడా స్వాగతించడం ఒక మంచి సాంప్రదాయాన్ని తెరలేపినట్టయింది. నిజంగా అధికార పార్టీ కార్యక్రమాలు ప్రతిపక్ష ఎమ్మెల్యే వస్తుందంటే అదొక పెద్ద ఎప్పుడు మాటల యుద్ధం అవుతుందా, పంచాయలకు ఒక వేదికగా మారుతుంది. ఈ సందర్భంలో కొండ సురేఖ గారు కూడా ఒక ప్రోటోకాల్ను గౌరవించి అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యేని తీసుకొచ్చి, అలాగే అక్కడ ఉన్న ఇన్ఛార్జి కొమ్మూరిని ఆ సభకు రాకుండా చేయడం వల్ల ఒక కొత్త సాంప్రదాయాన్ని ఆనవాయితీని తీసుకొచ్చి ఒక హూందాగా, ఒక స్వేచ్ఛగా ఒక కార్యక్రమం జరిగేలాగా ప్రయత్నం చేస్తారు. ఇలాంటి కార్యక్రమాలు జరగడం వల్ల కూడా ఎమ్మెల్యేలకు అధికార పార్టీ పైన కూడా ఒక మంచి అభిప్రాయం వస్తుంది. వాళ్ళు కూడా కొన్ని విమర్శించే సందర్భాలు కూడా విమర్శించరు, కొన్ని విలువైన సలహాలు సూచనలు ఇచ్చే అవకాశం ఉంది. సో ఇప్పటికైనా ప్రోటోకాల్ రగడ ఈ అంశం ఈ అసెంబ్లీ సమావేశాల్లో పూర్తి చేసుకుని వచ్చే సమావేశాల తర్వాత కూడా వాళ్ళ నియోజకవర్గాల్లో ఫీల్డ్ లెవెల్లో ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ప్రభుత్వం అలాగే స్పీకర్ కూడా బాధ్యత వహిస్తారో లేకపోతే మళ్ళీ ఇది కొనసాగుతుందో మాత్రం మరికొద్ది రోజులు అయితే తెలియనుంది. కానీ దీనికైతే ఫుల్ స్టాప్ అయితే పడాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ ప్రోటోకాల్ వివాదం అయితే అది కొనసాగుతూనే ఉంటుంది. ఈ విషయంలో మాత్రం అధికార పార్టీ ఏం చేస్తుంది, అలాగే ప్రతిపక్ష నాయకులుగా దీనికి సపోర్ట్ ఇస్తారా, ఏ రకంగా ముందుకెళ్తుందో మాత్రం మరికొద్ది రోజుల్లో ఈ అంశంపై అయితే ఒక క్లారిటీ రానుంది.